హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో వీడియో 10 AM షార్ప్గా వచ్చేసేది. బట్ నందిగా వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం వీడియోస్ డిలే అవుతూ ఉన్నాయి. ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్లు కానీ కొంచెం కుదరక. నాకు తెలిసి ఒక్కరోజేమో ప్రాపర్గా ఆన్ టైమ్ పోస్ట్ చేశాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అలా డిఫర్ అవుతూ ఉంది టైమ్ వీడియో పోస్ట్ చేసేది. బట్ ఇప్పటి నుంచి అయితే ఇంకా ప్రాబ్లమే ఉండదు. హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి టైం టు టైం వీడియోస్ పోస్ట్ చేసేస్తాను. సో ఇంకా ఈరోజు నా డే అయితే మా కైవల్యాన్ని వదిలిపెట్టి వెళ్ళడంతో స్టార్ట్ అయింది. 12:30కి అట్లా మా బస్సు. ఇది హాఫ్ అన్ అవర్ ముందు అనమాట. కైవల్యాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక తన పక్కన పడుకొని కొంచెం అలా ఫీల్ అవుతున్నాను. మా బుజ్జితల్లి అయితే నిద్రపోతుంది. తను నిద్రపోయాకైతేనే మేము వెళ్ళగలం కాబట్టి మేము కూడా కొంచెం లేట్గానే బుక్ చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. నాకైతే నిద్ర కళ్ళ మీద ఉందనమాట. వెళ్ళగానే పడుకోవాలనుకున్నాను. సో పడుకునేటప్పుడు నేను అనుకున్నాను ఒక 2 hours పడుకొని 7:30కి లేచి జిమ్కి బయలుదేరి వెళ్దాము అని అనుకున్నాను. బట్ అన్నీ అనుకోవడంతోనే ఆగిపోతాయి. వన్స్ పడుకున్న తర్వాత ఇంకా మన మాట మనం ఎక్కడ వింటాం చెప్పండి. సో ఫైనల్లీ నేను లేచేసరికి 10-10:30 అయిందనమాట. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 11 అనమాట. సక్సెస్ఫుల్గా ఒక 10 days కంప్లీట్ చేశాను. బట్ అందులో లాస్ట్ 4 days నుంచి మాత్రం ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అయితే అస్సలు లేదు ఇంటికి వెళ్ళడం వల్ల. అండ్ 4 days నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ లేవు అనుకుంటే లాస్ట్ 2 days నుంచి అయితే అసలు క్యాలరీస్లో కూడా ఒక లిమిట్ అయితే లేకుండా పోయింది. సో కొంచెం ఇంటి దగ్గర ఉన్నాను కదా, లాస్ట్ 2 days నేను కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువే తీసేసుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా ఈ రోజు కూడా జిమ్కి ఏం వెళ్ళలేదు, పొద్దున్నే బస్ దిగాము. సో ఇంకా రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు జిమ్ అండ్ నార్మల్ లైఫ్. ఫాస్టింగ్ అయితే ఈ 4 days కూడా కంటిన్యూ చేశాను. ఫాస్టింగ్ అయితే వదలలేదు. బట్ క్యాలరీ ఇంటేక్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ అవన్నీ టోటల్గా కొలాబ్స్ అయిపోయాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివి కామన్. మనం అక్కడికి మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఈరోజు ఎంత వెయిట్ ఉన్నానో చూసుకుందాము. నాకు భయం వేస్తుంది చూసుకోవాలంటే. నిన్నేమో బాదం పాలు తాగాను, ఫుల్గా ఫుడ్ తినేశారు. బట్ ఈరోజు వెయిట్ చూసుకోవాలంటే కూడా భయం వేస్తుంది ఎంత ఉన్నానో ఏంటో అని చెప్పేసి. బట్ మళ్ళీ రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఉంటాను. వర్కౌట్స్ అవన్నీ ప్రాపర్గా చేస్తాను. క్యాలరీ ఇంటే కూడా ప్రాపర్గా ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ అని ధైర్యం చెప్పుకోవడమే. సో ఇప్పుడైతే ఇనిషియల్గా డే 11 నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసేసుకుందాము. వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుందాము. మీలో ఎవరైనా నా ఫస్ట్ 10 days వీడియోస్ కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడైతే మనం వెయిట్ చెక్ చేసుకుందాం. నాకు కూడా భయం వేస్తుంది ఎంత ఉన్నానో ఏంటో అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాపర్గా లేదు కాబట్టి కొంచెం ఏమైనా పెరిగినా పెరగండొచ్చు. రేపటి నుంచి చూసుకుందాం మళ్ళీ. సో డే 11 నేను ఇనిషియల్గా ఎంత వెయిట్ ఉన్నానో అనేది చెక్ చేసుకుందాం. 71.6. ఓకే. సో ఈరోజు అయితే 71.6 ఉన్నాను. రేపటి నుంచి ఇంకా ప్రాపర్ వర్కౌట్స్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటుంది. లాస్ట్ 5 days నుంచి ఎలాగో మీకు తెలిసిందే, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. రేపటి నుంచి మళ్ళీ గెట్ బ్యాక్ స్ట్రాంగ్, అంతే. ఈరోజు అయితే నేను నా ఫస్ట్ మీల్లోకి సోయా చంక్స్ కట్లెట్ తీసుకున్నాను. దానికి 50 grams ఆఫ్ సోయా చంక్స్ తీసుకొని వాటిని ఒక 5 minutes పాటు ఉడికిచ్చేసాను అనమాట. సో అవి ఒక ఉడికేలోపు నేను కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ మిర్చి, ఆనియన్, టొమాటో అండ్ క్యారెట్ తీసుకుంటున్నాను. క్యారెట్ అయితే కట్ చేయకుండా గ్రేట్ చేసుకున్నాను అనమాట. సో దట్ కట్లెట్లోకి పీసెస్ లాగా తగలకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి. వన్స్ అవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నా సోయా అంతా ఉడికేసింది. సో వాటిని స్క్వీజ్ చేసి నేను పక్కన బౌల్లో పెట్టేసుకుంటున్నాను. వన్స్ ఇవన్నీ స్క్వీజ్ చేయడం అయిపోయిన తర్వాత సోయా చంక్స్ని అండ్ వాటిలో పాటు కొంచెం గార్లిక్ వేసేసి మిక్సీ పెట్టేయాలి మెత్తగా. సో వన్స్ అది మిక్సీ అయిపోయిన తర్వాత ఆ పేస్ట్లోకి మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసినవి అవన్నిటిని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ ఈ సోయా పేస్ట్లో మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు, కారం అండ్ మసాలా పౌడర్స్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే జస్ట్ ఉప్పు అండ్ జీలకర్ర వేసుకున్నాను, పౌడర్ కూడా కాదు, జస్ట్ జీలకర్ర వేసుకున్నాను అనమాట. కారం నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి నాకు అది సరిపోతుంది. అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత
మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలానే కట్లెట్స్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే అడిషనల్గా రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే బియ్యం పిండి కాకుండా గోధుమ పిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, సో ఇలా ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇంకా మీ ఇష్టం అనమాట, మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. సో వన్స్ ఇదంతా ఫ్లోర్ అంతా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని నేను ఇంకా కట్లెట్స్ చేసుకున్నాను అనమాట. కట్లెట్స్ని నేను ప్యాన్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ కూడా కాకుండా నేను గీ యూస్ చేశాను అనమాట. గీ అయితే గుడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి. ఇంక ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా సింపుల్. వన్స్ కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెయ్యితో కొంచెం అలా డ్రెస్సింగ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసుకోండి. సిమ్లోనే కాల్చండి. హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతాయి. సో సిమ్లో నెమ్మదిగా కాల్చుకోండి. మూత పెట్టేసి కాల్చుకోండి. సో దట్ త్వరగా కుక్ అవుతాయి అనమాట అప్పర్ పార్ట్ కూడా. వన్స్ అదంతా కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్లో కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసి కాల్చుకోండి. సో మన కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ప్రాసెస్ అయితే సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేనైతే మసాలా పౌడర్స్ ఏం వేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తాయి అనమాట. సో ఫైనల్‌గా నా ఫస్ట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. నేను సోయా చంక్ కట్లెట్స్‌తో పాటు ఏబీసీ జ్యూస్ కూడా తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా నేను ఈ 2 11 ఏఎంకే తీసుకోవాలి. బట్ ఈరోజు కొంచెం లేట్‌గా లేసాను. 10కు 10:30కు అలా లేచాను. లేచిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి కొంచెం వంటగదిలోకి వెళ్ళి ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయింది. సో ఇప్పుడైతే టైమ్ 12 దాటిందనమాట. అరౌండ్ 12:15 దాకా అవుతుంది. సో నేను నా ఫస్ట్ మీల్ నేను 12:15కి తీసుకున్నాననమాట. నాకు ఈరోజు ఎందుకో పప్పుచారు తినాలనిపిస్తుందని చెప్పాను. అంతే, ఇంకా రమేష్ పప్పుచారు ప్రిపేర్ చేసేసారనమాట. సో ఇంకా నా లాస్ట్ మీల్లోకి నేను 150 గ్రామ్స్ ఆఫ్ సింగిల్ పాలిష్డ్ రైస్, 1 ఫుల్ ఎగ్ అండ్ ఈ రెండింటితో పాటు పప్పుచారు. పప్పుచారు క్వాంటిటీ అయితే అస్సలు తెలీదు. పెట్టింది ఎంతైతే అంతా ఇద్దరం కలిసి కూర్చొని ఖాళీ చేసేసామన్నమాట సింగిల్ అటెంప్ట్లో. బేసిక్గా రమేష్ కూడా నాతో పాటు మార్నింగ్ సోయా చంక్స్ అను ఏబీసీ జ్యూస్ తాగారు. సో మా ఇద్దరికి చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది. సో ఇంక అందుకే నా ఫస్ట్ మీల్ అయిపోయిన తర్వాత నేను మధ్యలో ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు. డైరెక్ట్‌గా 5 పీఎంకి నా లాస్ట్ మీల్ తీసేసుకుంటున్నాననమాట. నాతో పాటు రమేష్ కూడా సేమ్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు మార్నింగ్. ఆయనకు కూడా ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపించింది. ఆకలేయలేదంట. సో అందుకని నేను నా లాస్ట్ మీల్ తీసుకునే 5 పీఎంకి ఆయన లంచ్ చేస్తున్నారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే పప్పుచారు కూడా పొగలొచ్చేస్తున్నాయనమాట. మాకెలాగో ఆకలేయట్లేదని చెప్పేసి ఇంకా 4కి అలా కుకింగ్ స్టార్ట్ చేశామనమాట. అదే నందిగాంలో ఉంటే క్వైట్ డిఫరెంట్. మార్నింగ్ 9, 9:30కే అయిపోతది ఫుడ్ ప్రిపరేషన్ అంతా. బట్ మేము హైదరాబాద్‌లో ఏంటంటే ఎప్పుడు తినాలనుకుంటే దానికి ఒక 1 అవర్ ముందు నుంచి కిచెన్‌లోకెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనమాట. ముందే అయితే కుక్ చేసేసుకొని ఉంచుకోము. బట్ డెఫినెట్‌లీ ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. మా అమ్మకి మార్నింగ్ 10 కల్లే పనంతా అయిపోయినట్టు అనిపిస్తది. ఇంక మళ్ళీ కిచెన్‌లోకెళ్ళే పనున్నదని చెప్పేసి ఎర్లీ మార్నింగే అంతా కంప్లీట్ చేసేసుకుంటారు. సో, అలా కంప్లీట్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. అండ్ మాలాగా జస్ట్ అప్పటికప్పుడు ఏం తినాలనిపిస్తే వెళ్ళి కిచెన్‌లోకెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు. సో, ఇంకా ఎవరిని తప్పట్లేము. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉంటారు. మేము బేసిక్‌గా ఎప్పుడు చేసిన కర్రీ అప్పుడే కంప్లీట్ చేసేస్తామనమాట. ఎందుకంటే మేము ఒక్క పూటే కాబట్టి తినేది. ఇంకో పూట టిఫిన్సే ఉంటాయి కాబట్టి. సో, ఇక్కడ సాంబారు మళ్ళీ నెక్స్ట్ డే ఉంచుకోవడం ఎందుకని చెప్పేసి రైస్ మేము కొంచెమే కదా తినేది, 150 గ్రామ్సే కదా! సో, అందులోకి ఎంత సాంబార్ పడతాయి. మహా అయితే మేము కుక్ చేసిన దాంట్లో ఒక సగం సరిపోయాయేమో. మిగతా సగం అంతా ఇదిగో ఇలా ప్లేట్లు దువ్వేసుకొని తాగామనమాట. నేను, రమేష్ ఇద్దరం కలిసి సాంబార్ కంప్లీట్ చేసాము. సో, ఇదనమాట మా లాస్ట్ మీల్. సో, ఇంక ఇదనమాట ఈరోజు నా వీడియో. నా ఫస్ట్ అండ్ లాస్ట్ మీల్ తప్పితే ఇంక నేను ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకోలేదు. ఆబ్వియస్లీ లాస్ట్ 4 డేస్‌తో పోల్చుకుంటే ఈరోజు నా ఇంటేక్ చాలా చాలా తక్కువుంది. నా క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఎంత ఉంటాయి ఏంటి అని చెప్పేసి లాస్ట్‌లో డిస్ప్లే చేసేస్తాను. అక్కడ చెక్ చేసేసేయండి. అండ్ నేను లాస్ట్ 4 డేస్ నుంచి వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్‌గా లేదు. ఈ రోజు నుంచి మళ్ళీ నేను వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకుంటున్నాననమాట. మీరు కూడా మర్చిపోకుండా ఫాస్టింగ్ చేసేవాళ్ళు హైడ్రేటెడ్‌గా ఉండండి.
సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చలగంల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.